ఇన్ఫాక్ట్ ఈ డ్రోన్ సిటీ అన్న కాన్సెప్ట్ నాకు తెలిసి ఇంకే దేశం కూడా లేదు. ఒకసారి చైనాలో ఉందేమో డ్రోన్స్ ఒక కాన్సన్ట్రేటెడ్ ఏరియాలో చేస్తున్నారేమో కానీ మనకు అమెరికాలో డ్రోన్ సిటీ అంటూ ఏమీ లేదు, రష్యాలో డ్రోన్ సిటీ అంటే ఏమీ లేదు, మనకు నేటో కంట్రీస్ లో ఎక్కడ డ్రోన్ సిటీ లేదు. బట్ ఇక్కడ మనకు చంద్రబాబు నాయుడు గారు దాన్ని కన్సీవ్ చేశారు, అఫ్ కోర్స్ విత్ కంప్లీట్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. ఎందుకంటే ఇది డిఫెన్స్ కి సంబంధించింది, వాళ్ళు క్లియర్ చేస్తే కానీ ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి కాదు. ఆల్రెడీ మనకు అక్కడ ఒక టెస్టింగ్ రేంజ్ ఉంది కర్నూలు. మనకు అన్మాన్డ్ ఎయిర్ క్రాఫ్ట్స్ అన్ని కూడా టేక్ ఆఫ్ అయ్యి ల్యాండ్ అవ్వడము, తర్వాత మనకి గాల్లో ఉండి హై ప్రెసిషన్ ఫైరింగ్ చేయగలిగినటువంటి డ్రోన్స్, ఇవన్నీ టెస్టింగ్ అవుతుంది అక్కడ. ఆల్రెడీ మనకు ఒక ఫీల్డ్ ఉంది అక్కడ కర్నూలు దగ్గర. ఇప్పుడు దాన్ని ఇక్కడ డ్రోన్ సిటీ కింద డిక్లేర్ చేయడం, మనకు ఏరోపేస్ వాళ్ళతోటి ఎంఓయూ చేసుకోవడం అనేది దానికి నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే మనకు టెస్టింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, R&D ఫెసిలిటీస్ ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉంటాయి, సర్వీసింగ్ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, క్వాలిటీ కంట్రోల్ ఉంటుంది. అఫ్ కోర్స్ ఇంత ఎకో సిస్టమ్ వచ్చినప్పుడు దాన్ని సపోర్ట్ చేసేటువంటి అలైడ్ వర్టికల్స్ అన్ని కూడా వస్తాయి. కాబట్టి ఇటువంటి కాన్సెప్ట్ ఒక డ్రోన్ కి మనం ఫోకస్డ్ గా ఒక ప్రాంతంలో చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలందరూ కూడా క్రమేపీ అక్కడికి వచ్చి వాళ్ళు పెట్టుబడులు పెట్టి వాళ్ళు అక్కడ భారత ప్రభుత్వము తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చేటువంటి రాయితీలని అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ మొత్తం డ్రోన్ ఇకో సిస్టమ్ అక్కడ ఒక పవర్ఫుల్ సెంటర్ గా తయారయ్యేటువంటి ఒక మంచి ఆలోచన అనేది మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, భారత ప్రభుత్వాన్ని అభినందించాలి. కాబట్టి రాబోయే రోజుల్లో అఫ్ కోర్స్ కర్నూలు చాలా దగ్గర, ఈక్వి డిస్టెంట్, పక్కన హైదరాబాద్ చాలా దగ్గర, 2 గంటలు హైదరాబాద్ వెళ్ళొచ్చు, 3-4 గంటల్లో మనం బెంగళూరు చేరుకోవచ్చు. సెంట్రల్ గా లొకేటెడ్ కర్నూలులో మనకు ఎయిర్పోర్ట్ కూడా ఉంది కాబట్టి మంచి డెసిషన్ అక్కడ పెట్టేవాళ్ళు. ఇది ఒక ఫార్వర్డ్ థింకింగ్ ప్రభుత్వాలు ఎలా పనిచేస్తాయో మనం చూడాలి. ఉచితాలు ఇచ్చుకుంటూ వాళ్ళ ఎకానమీలన్నీ ధ్వంసం చేసుకుంటూ అప్పులో ఊబిలో కూరిపోతున్నటువంటి రాష్ట్రాలు మనం చూస్తున్నాం. అలా కాకుండా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ని మనం దాన్ని డెవలప్ చేసుకుంటూ దాన్ని మన పిల్లలకి కొత్త కొత్త అవకాశాలు వచ్చే దిశగా ప్రయత్నం చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ ఎకో సిస్టమ్ డెవలప్ అవుతున్నందుకు వీళ్ళందరినీ కూడా మనం అభినందించాలి.